గవర్నమెంట్ బెనిఫిట్స్ రాక అంటే వాళ్ళ ఊరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని పోయి పని చేయించే వాళ్ళు లేక రోజు చూసుకోవాలి మన వాళ్ళు 4 రోజులు స్కాలర్షిప్స్ కూడా వస్తాయి బ్యాంక్ అకౌంట్ సో మనం బ్యాంక్ వాళ్ళు కూడా పిలిపించేసాము SBI అండ్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళు వచ్చారు నోఫ్రెల్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్పుడు కంప్లీట్ అని వచ్చింది సక్సెస్ఫుల్ ఆ ఫ్యాక్ట్స్ అక్కడికి వెళ్ళిపోతున్నాను వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ తీసుకొని వితిన్ 1 వీక్ లోపల ఎవరికైతే బర్త్ సర్టిఫికెట్ లేవో వాళ్ళందరికీ బర్త్ సర్టిఫికెట్లు ఇప్పించి బర్త్ సర్టిఫికెట్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఆధార్ కొత్తది ఎన్రోల్ చేయడం జరుగుతుంది. గారికి మరి వైద్యుడి గారికి ఎంఆర్ఓ గారికి ఇక్కడికి వచ్చిన అందరు ప్రజానికానికి అధికారులకు అనధికారులకు ప్రెస్ వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మంచి ప్రభుత్వ కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. అంటే ఆధార్ కార్డు లేనిది మన మనుగడే లేదు. అంటే ఆధార్ ప్రతి విషయంలో ప్రతి చోట కూడా ఎక్కడికి పోయినా మీ ఆధార్ కార్డు ఏదని అడుగుతున్నారు. కాబట్టి ఇంతమంది జనాలకు ఈ ఎస్టీ మన శ్రీజన కాలనీలో ఆధార్ కార్డులు లేని గుర్తించి వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం ఇక్కడ ఈ స్పెషల్ క్యాంపు పెట్టడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. రెవెన్యూ సిబ్బంది, కార్పొరేషన్ సిబ్బంది అండ్ మిగతా మెడికల్ అండ్ బ్యాంక్ సిబ్బంది అందరికీ నమస్కారం అండి. సో ఆధార్ గుర్తింపు యొక్క ఇంపార్టెన్స్ని మనం గుర్తించి ఈరోజు ప్రతి ఒక్క మనిషికి మన కందుకూరు నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క మనిషికి ఆధార్ దక్కాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో మనం ఇక్కడ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్లో కానీ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ ఒక గొప్ప మంచి యూనివర్సిటీలో ఎన్రోల్మెంట్ అవ్వాలన్నా, స్కాలర్షిప్ రావాలన్నా, ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్కైనా, ఇది హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలన్నా ప్రతి ఒక్క దానికి కూడా మనకి ఆధార్ అనేది ఎంతో అవసరం. ఒక గుర్తింపు కార్డు లేనందువల్ల ఒక మనిషి ఒక అవకాశాన్ని కోల్పోకూడదు అనే ఉద్దేశంతో మనం ఈరోజు ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ ఆధార్ గుర్తింపు కార్డు అనేది పొందాలి, వాళ్ళకి ఇది అవైలబుల్లో ఉండాలి అని మనము ఈరోజు ఇక్కడ డిసైడ్ చేసుకొని ఇక్కడ మనం అందరం ఇక్కడ మీట్ అవ్వడం జరిగిందండి. అండ్ ఈ ప్రోగ్రామ్కి ఇంతమంది జనాలు వచ్చి మనం ఇక్కడ ఒక పండగ వాతావరణంలో చేసుకోవడం అన్నది చాలా సంతోషంగా ఉంది. సో ఎమ్మెల్యే గారికి ఇందుకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. హీ కేమ్ ఫార్వర్డ్ విత్ ది సజెషన్ అండి. సో ఇక్కడ మనము ఆధార్తో పాటు ఇంకొక 2 చిన్న సబ్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ మనం మెడికల్ క్యాంప్ పెట్టుకొని ఉన్నాము. ఇక్కడ మనము మెయిన్లీ ఉమెన్కి, అడాలసెంట్ ఉమెన్ అండ్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కి మనము అనీమిక్ టెస్ట్ ఐరన్ కంటెంట్ తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఐరన్ టాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్న లోకల్ ANM కూడా వాళ్ళని రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తారు. అండ్ వృద్ధులకు కొంచెం ఏజ్డ్గా ఉన్న వాళ్ళకి డయాబెటీస్ అండ్ BP టెస్టింగ్ కూడా మనం ఇక్కడ ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆ యొక్క ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎస్టీ యానాదులు మా కులంలో గత 20 సంవత్సరాల నుంచి ఆధార్ కార్డు లేని వాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. మా 1వ వార్డులో మా యానాది చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ మా ఇంట్లో నాగేశ్వరరావు మా ఎమ్మెల్యే సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా అందరికీ ఉద్దేశం మీ అందరికీ తెలుసు. లాస్ట్ టైం నేను ఎలక్షన్ ముందు ఈ ప్రాంతాన్ని ప్రతి ఇంటికి డోర్ టు డోర్ టచ్ చేశాను. ఇక్కడుండే సమస్యలు ఇక్కడుండే నాయకుల కంటే కూడా నేను ఎక్కువ విన్నా. దానిలో భాగంగానే మొన్న వాటర్ ట్యాప్లు కూడా ఇప్పుడు మన సోదరులు చెప్పారు, అవి 2 ఇంచు రిమైనింగ్ కూడా ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ప్రాంతానికి కూడా వాటర్ ట్యాప్లు చేయించడానికి కృషి చేస్తారని చెప్పి హామీ ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మేడం గారు ఇక్కడ ఈ సమస్య ఉందనగానే వెంటనే స్పందించి మనకు సబ్ కలెక్టర్ గారు ఉండడం కూడా మనకు చాలా సంతోషకరం. ఇమీడియట్గా పేదవాడికి న్యాయం చేయాలి, మేము ఏదైతే ఆలోచనతో ఉన్నామో దానికి కూడా మేడం గారు సపోర్ట్తో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడం గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, పాత్రికేయ సోదరులకి, ఇక్కడికి వచ్చేసినటువంటి కాలనీ వాసులు అందరికీ, ముఖ్యంగా
పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పేదవాడికి ఆకలి తీరుస్తాడని నమ్మకంతో మమ్మల్ని అందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించారో, దానిలో భాగంగా పేదవాడి సమస్యలన్నీ కూడా తీర్చాలని ఒక ఆలోచనతో ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, పేదవాళ్ళ దగ్గరికి ఈ ప్రభుత్వ ఫలాలు అందించాలని ఒక మంచి ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు అందరూ కూడా ఈ రోజు ఆధార్ కార్డు అవసరం మన ఆఫీసర్లందరూ కూడా చెప్పారు. ప్రతి వాడికి ఈ రోజు గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏ రావాలన్నా కూడా ఆధార్ కార్డు తప్పనిసరి. మీరు బెనిఫిట్స్ వచ్చేటప్పుడు నాకు రాలేదని చెప్పి బాధపడే కంటే కూడా ఈ రోజు మీ దగ్గరికి ఆధార్ కార్డు అవసరాలన్నీ కూడా మీ దగ్గరికి వచ్చినాయి. ఈవెన్ బ్యాంక్ అకౌంట్స్ కూడా మేడం గారు చొరవ తీసుకొని, అలాగే రెవెన్యూ వాళ్ళు కూడా బర్త్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేదానికి మేడం గారు చాలా చొరవ తీసుకున్నారు. మీరు అందరూ ఎవరికైతే ఆధార్ కార్డు లేవో వాళ్ళందరూ ఒక రోజు, ఈ రోజు కాదు, రేపు కాదు, అవసరమైతే 3 రోజులైనా ఈ డ్రైవ్ పెట్టి ఇక్కడ ఎవరికైతే ఆధార్ కార్డు లేవో వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటూ, ఈరోజు మీరు అందరూ కూడా మీరు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. మీ కష్టం ఏది వచ్చినా మీకు మీ సోదరుడిగా ఇంటూరు నాగేశ్వరరావు ఈ నియోజకవర్గంలో ఎప్పుడు అందుబాటులో ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనగానే బడుగు బలహీన వర్గాల ఎస్టీ కాలనీ అంటేనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎస్టీ సోదరులందరికీ ఆ రోజు పక్కా గృహాలు నిర్మించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. మీరు అందరూ కూడా మీరు ఏదైతే ఆలోచనతో మమ్మల్ని ఆశీర్వదించారో అదే ఆలోచనతో మీ అందరికీ కూడా సంక్షేమ పదాలు మీ ఇళ్ళకి